హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ ప్రమీల. వెల్కమ్ టు వంట సాగరంలో ఇవాళ మన రెసిపీ సేమియా పాయసం. ఏ ఫంక్షన్ అయినా, పుట్టినరోజైనా, ఏ విశేషం జరిగినా కూడా ఎక్కువగా పాయసం మనం చేస్తూ ఉంటాం కదా. దానికి నేను ఈరోజు సేమియా పాయసాన్ని తయారు చేస్తున్నాను. ఎండ్ వరకు చూసి నచ్చితే కంపల్సరీ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మరి చాలా టేస్టీ రెసిపీస్ మన ఛానల్లో ఉన్నాయి. మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. తద్వారా నేను చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ఈ సేమియా పాయసాన్ని ఏ విధంగా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో ఇప్పుడు చూద్దాం. ఈ పాయసం తయారు చేసుకోవడానికి ఏమేమి కావాలి, ఎంతెంత క్వాంటిటీ కావాలో ముందుగా చూసి తర్వాత పాయసాన్ని తయారు చేసుకుందాం. ఇక్కడ నేను 1 కప్పు సేమియాని తీసుకున్నాను అన్నమాట. 1 కప్పు సేమియాకి ఎప్పుడైనా 4 కప్పుల పాలని తీసుకోవాలి. అంటే 1:4 నిష్పత్తిలో తీసుకోవాలి. అలాగే 1 కప్పు సేమియాకి 3/4 కప్పు పంచదారను తీసుకుంటే సరిపోతుంది. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక మూకుడిని స్టవ్ మీద పెట్టుకోండి. దానిలో వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకోండి. నెయ్యి వేడెక్కిన తర్వాత దానిలో 2 టేబుల్ స్పూన్ల డ్రై ఫ్రూట్స్ని వేసుకొని దోరగా ఫ్రై చేసుకోండి. మీకు ఏవి దొరికితే అవి యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను జీడిపప్పు, బాదం పప్పు, కొద్దిగా ఎండు ద్రాక్షని వేసుకొని ఫ్రై చేస్తున్నాను. ఇవి వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత అదే మూకిట్లో మనం తీసుకున్న సేమియాని వేసుకొని ద్వారగా ఫ్రై చేసుకోండి. ఫ్లేమ్ని లో టు మీడియం ఉంచుకొని వీటిని వేయించుకుంటే అవి మాడిపోకుండా ఉంటాయన్నమాట. ఇవి కలుపుకుంటూనే వేయించుకోవాలి. వీటిని మరీ ఎక్కువగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఉంచుకోవద్దు. లైట్గా వేయించుకుంటే సరిపోతుంది. వాటిని బయటికి తీసినప్పటికి కూడా వేడిగా ఉంటాయి కాబట్టి కలర్ కొద్దిగా చేంజ్ అవుతాయి అన్నమాట. సేమియా ఈ విధంగా వేగిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు పాలను స్టవ్ మీద పెట్టుకొని మరిగించుకోండి. పాలు మరీ చిక్కగా ఉన్నాయి అంటే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోండి, లేదా అలాగైనా వండేసుకోవచ్చు. ఏదేమైనా సేమియా ఈ పాల నిష్పత్తి అనేది 1:4లో ఉండేటట్టుగా చూసుకోండి. పాలు ఈ విధంగా మరుగుతున్నప్పుడు దీని నుంచి ఒక 100 ml పాలను బయటకు తీసి ప్రక్కన పెట్టుకోండి. తర్వాత ఈ పాలలో సేమియాని యాడ్ చేసుకొని కలుపుకోండి. సేమియా వేసుకున్న వెంటనే వీటిని కలుపుకోవాలి, లేదా గడ్డలాగా తయారైపోతుంది. సేమియా 80% కుక్ అయ్యి సాఫ్ట్గా ఈ విధంగా ఉన్నప్పుడు దీనిలో పంచదారను యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. పంచదార కరిగిన తర్వాత 2 నుంచి 3 నిమిషాలు ఉడికించుకోండి. ఇప్పుడు దీనిలో ముందుగా నెయ్యిలో వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోండి. అలాగే 1/4 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ని కూడా వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు పాలు మరిగేటప్పుడు 100 ml పాలను మనం పక్కకు తీసి పెట్టుకున్నాం కదా, ఆ పాలను కూడా వేసుకొని కలుపుకోండి. చివరిలో ఈ విధంగా పాలను కలుపుకోవడం వల్ల పాయసం అనేది చిక్కపడకుండా అలాగే ఉంటుందన్నమాట. అంతేనండి, సేమియా పాయసం రెడీ అయిపోయింది. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.